హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. బాయ్. హాయ్ అండ్ హాయ్ హాయ్ హాయ్. చీపురు తీసుకొచ్చి కసు ఉడుతుందండి. ఇంకా ఒక వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. నిన్న వెనుకొండలో చిన్న షాపింగ్ అయితే చేసాము. అది దేని గురించి అనేది మీకైతే చూపిస్తాను అనమాట. నేనైతే ఇంతవరకు ఎప్పుడు షాపింగ్ చేసా పండగకి మధ్యలో వాటిలో ఎప్పుడు తీసుకున్నాను, ఇంతవరకు తీసుకోలేదేమి. మా యూట్యూబ్ ఛానల్లో కూడా సగం దేంట్లో కూడా పండగకి తప్ప ఎప్పుడు మేము బట్టలు తీసుకోము. అసలు మధ్యలో చిటితలకేనమాట తీసుకునేది. తీసుకుంటే మా ఆయన 2 షర్ట్స్ అటు తీసుకుంటాడు విడిగా. మేము ఎప్పుడు చూపించలేదు మీకు మేము బట్టలు తీసుకునేది. మధ్యలో అప్పుడొకటి తీసుకోవడం వల్ల చూపించలేదనమాట. అది కాక మేము అసలు షాపింగ్ తక్కువ, చాలా ఒకటికి బట్టలకి తక్కువ ఖర్చు పెడతాం, అసలు తీసుకోమన్నమాట. చాలా ఒకటికి అయితే ఎప్పుడో ఒకసారి కదా. ఇంక ఈరోజు అయితే మా ఆయన తీసుకుండు వెనుకొండలో. ఏం తీసుకుండు, ఎలా ఉన్నాయని చెప్తాము. మా ఆయన వచ్చినా చూపిద్దామంటే ఖచ్చితంగా 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాడు వీటి గురించి. ఇంకా మీకైతే నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట. వెనుకొండలో బాదం పాలు తాగుతాం, దానిపైన ఉందన్నమాట. ఆ పైకి వెళ్ళి తీసుకున్నాము. రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసినాయి, చాలా బాగుందన్నమాట. బట్టలు బాగున్నాయి, దానికి తగ్గ అన్నీ బాగున్నాయి. మా ఆయన టేస్టే వేరే అనమాట. మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను, సరేనా? చూసేయండి. మొత్తం పడుతుందిగా, ముందైతే చూద్దాం. అనమాట ఈ విక్షి డబ్బులు. ఐస్ కనుక్క ఐస్ ఇంక ఇచ్చిందా కుడుకోదు, సరే తీసుకో. ఐస్ అనమాట. దీంతో పాటు షార్ట్లు కూడా తీసుకున్నాడు. వచ్చేసి ముందు ప్యాంట్, నైట్ ప్యాంట్ ఇద్దాం. టెక్నో స్పోర్ట్స్ అనమాట, కంపెనీ ఒరిజినల్ అంట. ఇది భలేగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. ఇంకోండి, ఈ కలర్ ఎప్పుడు తీసుకోలేదు. మా పెళ్ళైన కాడ నుంచి అయితే బ్లాక్, నేవీ బ్లూ తీసుకునేది. చాలా బాగుంది ఇది అయితే. టెక్నో స్పోర్ట్స్ వీటిలో 2 చూపించాడు అనమాట. 2 రకాలు చూపించాడు. అదేమో ఒకటేమో సిల్కీగా ఉంది, ఇదేం బాగుంది. ఎప్పుడైనా మనం సంవత్సరానికి ఒకసారి తీసుకునే అయినా కానీ గట్టిగా ఉండేది తీసుకునే అవసరం ఉండదు. ఏముందిలే తక్కువలో తీసుకుంటున్నాం కంటే ఇంక 2-3 సార్లు తీసుకోవాలని చెప్పేసి ఏదైనా కానీ మా ఆయన క్వాలిటీ ఉండాలా, బ్రాండ్ ఉండాలా. నేను ఎన్ని షాపులు చూపించానండి వెనుకొండలో. అంటే ఏదో ఒక షాప్ ఉండిద్ది కదా, ఇప్పుడు మింగదులే పిల్ల. చాలా షాపులు ఉన్నాయి అనమాట. బాగా పట్టుకుని పడుతున్నాను నేను. మా అమ్మ పట్టుకుంది కెమెరా, మరి ఎట్ట రికార్డ్ అవుతుందేమో చూడాల. ఇది నాకు మడతేయటానికి రావట్లేదే, పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ సేమ్. మీకు ఇవన్నీ చూపించిన తర్వాత క్లాత్ ఎట్టుంది అనేది దగ్గరగా చూపిస్తే చాలా స్మూత్గా బాగుంది. ఇది వచ్చేసి బ్లాక్ కలర్, సేమ్ దానిలాగే ఉంటుంది బ్లాక్ కలర్. జోకరా ఏదో అన్నాడు, ఏమో నేను ఆడ నుంచి ఏంటో మా ఆయన తీసుకుంటుంటే దీని మీదకి షర్ట్ అట్టుకుంటా తీసుకుంది. షర్ట్ తీసుకున్నాక ప్యాంట్ తీసుకున్నాడు. ఇది వచ్చేసి షర్ట్ అనమాట. అసలు ఇది కూడా బాగా మెత్తగా ఉంది, సిల్కీగా లేకుండా. అంటే రంగు పోదు, బాగుండిద్ది, సాఫ్ట్గా స్ట్రెచబుల్ అలా బాగుండిద్ది అనమాట. ఎక్సెల్. ఇదిగోండి, ఈ కలర్ అసలు వేసుకోలేదనమాట. మొన్న అయితే నేను ప్లెయిన్ కలర్లో తీసుకుంటాడు. అంటే ప్లెయిన్ కలర్, లైట్ కలర్లో తీసుకుంటాడు ఎప్పుడైనా కానీ. ఈసారి ఇది తీసుకున్నాడు. ఈ షర్ట్ వచ్చేసి 2000 అంటాం. 2000 అయితే షాప్ వాళ్ళు 1000 రూపాయలకు కొని మాకు 700కు ఎంతకో మొత్తం మీద రేటు మాట్లాడి తీసుకున్నాం. దీని అయితే చాలా బాగుంది కలర్. కానీ దీని మీదకైతే ప్యాంట్ వచ్చేసి ఈ పువ్వు ఇదే సెట్ చేసాము. బ్లాక్ కలర్ ఎందుకు అంటే బ్లాక్ చాలానే తీసుకుంటాడు. బ్లాక్ ఏంటంటే ఇస్మాంటి కాకుండా ఎక్కువ కాటన్లో తీసుకుంటాడు అనమాట. ఈ వర్క్ని ఫిట్ అయిపోయింది. పండక్కి 1600-1500 పెట్టి తీసుకున్నాడు. అది హోగయ్యా, అందుకని చెప్పేసి ఈసారి అయితే తీసుకున్నాడు, ఈ ప్యాంట్ తీసుకున్నాడు. దీనికి జోబులు వచ్చినాయి, అటో జోబు ఇటో జోబు. ఇది తీసుకున్నాడు ఈసారి. అమ్మ మా అన్నయ్య కూడా ఇదే కట్టుకుంటా తీసుకొని నేను చూశాను. నా దగ్గరికి వేసుకొని వచ్చాడు మొన్న ఆదివారం నీళ్ళు పోసుకొని. ఇది అలానే
ఈ షర్ట్ ఇప్పుడంటే దేనికన్నా క్యాంపింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. ఏంటంటే పండగకు తీసుకున్నాయి అంతే ఉన్నాయి. మధ్యలో 2 షర్ట్లు తీసుకున్నాడు అంతే. ప్యాంట్లు అయితే ఏం తీసుకోలేదు. ప్యాంట్ అయితే పండగకు తీసుకున్నాయి అంతే ఉన్నాడు. ఇంకా నైట్ ప్యాంట్లు షార్ట్స్ ఉన్నాయి కానీ అవి పాత అయిపోయినాయి అని చెప్పేసి నిన్నైతే కొత్తవి తీసుకున్నాం. షార్ట్లు అనేవి ఉతికేసాను అనమాట, నైట్ వేసుకున్నాయి కాబట్టి. ఇది వచ్చేసి టీ షర్ట్, నైట్ ప్యాంట్ మీదకి టీ షర్ట్ తీసుకున్నాడు ఒకటి. ఈ కలర్ అయితే ఇప్పుడే తీసుకోవటం, ఈ మోడల్లో. దీనికి ఏమో జిప్ వచ్చింది. బాగున్నాయి మొత్తానికైతే. ఇంకా ఇవి వచ్చేసి బాగా సాఫ్ట్గా ఉంది, మీకు చూపిస్తాను దగ్గరగా. ఇంకా క్వాలిటీ ఎలా ఉంది, క్లాత్ అనేది ఎలా ఉందని చెప్పేసి. ఇడిదే చాలా రోజుల తర్వాత షాపింగ్ చేసిండు. ఇదిగోండి, మెత్తగా సాఫ్ట్గా భలేగా ఉన్నాయి. ఇది కూడా ఇదేం వచ్చేసి ప్యాంట్, ఇది నైట్ ప్యాంటే. ఒక షార్ట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మాకు మొత్తం 3000 పడ్డాయి. కంపెనీలోనే వచ్చేసినాయండి, భలేగా ఉన్నాయి అనమాట. సైడ్ షాప్స్ ఉంటాయి కదా, నేను అవి చూపితే అసలు నచ్చలేదు. షాప్లోకి వెళ్ళి ఇది తీసుకున్నాడు. బుజ్జి మనం 1000 రూపాయలు 2000 పెట్టి ఒకసారి తీసుకుంటాము, మళ్ళీ రెండోసారి నెలకి 2 నెలలకి ఊరకనే పోతాయి. అదే మంచి 3000 పెట్టి ఒకసారి తీసుకుంటే ఇంక మళ్ళీ తీసుకునే పని ఉండదు కదా మధ్యలో 5-6 నెలల దాకా అని చెప్పేసి ఇది తీసుకున్నాడు అనమాట. అసలు చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. వాళ్ళు చెప్తా 4000 చెప్పారు, బేరం ఆడంగా ఇంత రీజనబుల్ ప్రైస్గా వచ్చినాయి. బాగుంది, క్లాత్ అనేది బాగుందన్నమాట. చాలా తక్కువ, మేము బట్టలకి ఖర్చు అనేది చాలా తక్కువ పెడతాము. ఎప్పుడో ఒకసారి పెట్టినప్పుడైతే తీసుకుంటాం కానీ మధ్యలో ఆడవటి పెట్టాలంటే మధ్యలో తీసుకోవాలనుకుంటే బట్టలకే సగం డబ్బులు అయిపోతాయి అని చెప్పేసి మేము చాలా తక్కువ ఖర్చు పెట్టడం అనేది. ఇంకా నా షాపింగ్ అంటారా, నాకైతే ఇంకేముంది, నాకు 7th మంత్ వచ్చేసింది కదా. ఇంకా నాకు కావాల్సినవి ఏముంటాయి, మనం ఇంకా మదర్ అయ్యామంటే మదర్ నైటీసే అనమాట, డ్రెస్సులే ఉండవు. మదర్ నైటీస్లోనే ట్రెండ్ అవుతున్నాయి కదా ఇప్పుడు. లాంగ్ వచ్చేసి దాని మీద బాడీ వచ్చేసి చున్నీ కూడా వస్తుంది. అయితే డ్రెస్ చాలా బాగుంటాయండి, ఇంకా అవి తీసుకుంటాను. మామూలుగా ఎప్పుడన్నా వెళ్ళడానికి టాప్స్, అంతకు మించి నేను ఎక్కువ ఏం తీసుకోను అనమాట. శారీస్ అసలుకే తీసుకోలేదు, ఖచ్చితంగా సంవత్సరం నుంచి నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే అసలు నాకు కట్టబుద్ధి కాదు, ఇంక పిల్ల తల్లి మళ్ళీ లేకుంటాం, అవి సరిపోతున్నాయి అనమాట నాకైతే. బుడ్డి ఇట్రా, దా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఎవరు తీసుకున్నారు మా ఎవరు తీసుకున్నారు అయ్యి విషి? ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు చెప్పు. అమ్మమ్మ. జడ చూడండి, వేసినాను చేపు జడంసలేదు. ఏం చేస్తా, బొట్ట అస్సలు పెట్టించుకోలే, ఏడ్చింది. నీ గురించి కాదులేదా, గుడ్ గర్ల్వి నువ్వు. ఫోన్ ఇంట్లో పెట్టిపోయాడు ఆయన మా ఆయన అయితే. ముద్దు పెట్టుమా, ముద్దు పెట్టుమా. అబ్బో అబ్బో. హాయ్ చెప్పు. ఎవరు తీసుకున్నారు చెప్పు, బాగున్నాయి. అమ్మమ్మ. ఎవరు తీసుకున్నారు మా అమ్మాయికేమో బర్త్డే బాయ్కి తీసుకునేటప్పుడు 2 గౌన్లు అవి తీసుకున్నాము. అమ్మాయి అయితేనేమో నైట్ డ్రెస్లను, నైట్ డ్రెస్సులు 2, ఈ 2 అండర్వేర్స్ అవి తీసుకుంది నా చిట్టి తల్లికి. మేము తీసుకునే లేప మళ్ళీ మా చిట్టి తల్లి ఒకవేళ పెరగవచ్చు తగ్గొచ్చులే, ఇంకొన్ని తీసుకున్నాం కదా, ముందు రోజుల్లో తీసుకోవచ్చు. దానికి చాలా ఉన్నాయి ఇంకా, నైట్ ప్యాంట్లు, టీ షర్ట్లు అవన్నీ. గౌన్లు అమ్మగారికి చేదరు కాబట్టి వేస్తున్న మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి. ఎంత పడ్డాయి? 400 ఏమైనా. ఎన్ని తీసుకున్నా 3 జతలు ఎన్ని? 400. దేవుడు ఎంత ఆపాలు పడుతుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించినాయి కామెంట్ చేయండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా, ఏది తీసుకున్నా కానీ కలర్ సెట్ అయ్యేటట్టుగా దాని కాంబినేషన్ తగ్గట్టుగా తీసుకుంటాడు. అదేవిధంగా వాటికి కూడా సెట్ అయిపోయింది. ఏంది అడుగుపో. అయితే మా ఊర్లో పెళ్ళి అనమాట, పెళ్లి భోజనాలు పొద్దుటి నుంచి చెబుతానే ఉన్నారు. మాకైతే ప్రార్థన పెట్టారు, ఇప్పుడు దాకా చాలా సౌండ్ వచ్చేసింది అనమాట.
ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు దాకా వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. నాయిస్ ఎక్కువ ఉండకూడదు. అది కాక మీరు అంటా ఉన్నారు నీ వాయిస్ కొంచెం ఓవర్ యాక్షన్గా ఉందని చెప్పేసి. నా మాటే మామూలుగా మైక్ తీసి మాట్లాడితే బాగుంటుంది. మైక్లో అయ్యేసరికి వేరే వాయిస్ అనేది రికార్డ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మదం తీస్తుందని చెప్పేసి ఫ్యాన్ పెట్టుకున్నాం అనుకో, ఇంకా ఆ ఫ్యాన్ సౌండ్ వల్ల ఫ్యాన్ సౌండ్కి వినపడదని చెప్పేసి మైక్ ఆర్డర్ చేశాడు. మైక్ పెట్టుకున్నప్పుడు వాయిస్ కొంచెం చేంజ్ అవుతుంది. మనం విడిగా మాట్లాడేదానికి మైక్లో మాట్లాడేదానికి చాలా తేడా ఉంది కదండి. మా వీడియోస్ ముందు చూడండి, ఈ చూడండి, వాయిస్ అనేది చేంజ్ ఉంది. ఎందుకంటే మైక్ అంత ఖర్చు పెట్టి తెచ్చుకున్నప్పుడు మైక్ అనేది వాడాలి కదా, అందుకు. ఓనమ్మా ఏందమ్మా మీ ఒక పిల్లని చూడలేక పంపిస్తున్నాం అంటారా? మా చిటితలు అస్సలు కొనదు. మా అమ్మ పోతే చాలు ఏడ్చిద్ది, మా అమ్మ అమ్మమ్మ 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 అని. ఏమంటావమ్మా నువ్వు? అమ్మమ్మ అమ్మమ్మ. నాది నాయి అన్ని మాటలు వచ్చినాయి. డాడీ అనిద్ది, మమ్మీ అనిద్ది, మామ అనిద్ది, మమ్మీ, డాడీ డాడీ అని, డాడీ, తాత తాత అని, తాత, అమ్మమ్మ అని. మరి అమ్మమ్మ బ్యాడ్ గోలు నువ్వు. అమ్మమ్మ అమ్మమ్మ అన్నీ చెప్పిద్దండి. ఆ ఈ ఊ అంటుంది. అంటే అమ్మోళ్ళ ఇంటికాడ ఈయన ఆ పిల్ల వస్తుంది చూడండి. అమ్మమ్మ కడుగు, అమ్మమ్మ దిగు, అబ్బా దిగు, దిగు. అందుకనమాట అసలు ఎంత ఉమ్మదం తీస్తుందంటే చెమట అంత ఉమ్మదం తీసి చెమటలు గారిపోతుంది, ఎచ్చగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఫ్యాన్ వేసాము. ఏసీ అంటారా? ఏసీ అనేది ఎప్పుడో ఒక్కసారే మాత్రం అనమాట. ఈ టైంలో అసలు వేసుకోము, నైట్ లేదంటే ఎప్పుడో ఒకసారి. ఏసీ ఉందని చెప్పి పద్దాకలు ఏసీకి అలవాటైతే మనం అసలు కొనలేము అనమాట. ఏదైనా సింపుల్గా మైక్ ఉండేసరికి వాయిస్ అలా వస్తుంది ఏమనుకోద్దండి. మీరు ఎంత అనుకున్నా మేము మునుపుడే అంటే ముందు ఎట్టున్నాం ఇప్పుడు అంతే ఉంటాం. కాదంటే మాట్లాడే సాంగ్ అంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యింది అంతే. నైస్గా మాట్లాడడానికి గొంతు మార్చి అసలు మాట్లాడలేము మనము. వాయిసే అంత అనమాట. ఇంకా ఇంతేనండి. చేయి షాపింగ్ చేసి 3 ఏళ్ళకి షాపింగ్ చేసిండు మా ఆయన. నేను అడిగినా నువ్వు చేసినావు కదా మరి నాకు షాపింగ్ ఏంటంటే, నీకు కావాలంటే సరే కావాలంటే ఆర్డర్ పెట్టుకో లేదంటే తీసుకో, నేను పనికి వెళ్తాను కదా అన్నాడు. ఇవాళ నుంచి అయితే పనికి అయితే వెళ్తున్నాడు అనమాట. మా కోళ్ళు వాటి మేక పిల్లల్ని వాటిని చూసుకుంటూ ఉండాలి. అది కాక నేను చెప్పాను కదా నా డెలివరీ అని చెప్పి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళడానికి రేపు మార్నింగ్ అయితే వెళ్తున్నామండి. ఎట్లుండిద్దో ఏమో చూడాలా. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్. అలానే మీకు ఎలా అనిపించినాయి కామెంట్ చేయండి. మా ఆయన పాపం చాలా రోజుల తర్వాత తీసుకోండి, మధ్యలో తీసుకోమంటే తీసుకోలేదు. తీసుకోవడం ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉందన్నమాట. బట్టల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం, నాకు అంత ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు అనమాట. ఉన్నాయి కట్టుకుంటే జాలి అన్నట్టుగా ఉంటాను నేనైతే. షాపింగ్ కూడా చాలా తక్కువ నేను చేసేది. సరేనండి, బాయ్ బాయ్.